అంటే ఇక్కడికి వచ్చి చాలామంది అంటే చాలా మైండ్ సెట్‌తోని వస్తా ఉంటారు ఇక్కడికి. ఏ విధంగా అంటే మీ మీ దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం ఎలా ఉంటుంది? అంటే కలుపుగోలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? 99% అందరూ కలుపుగోలుగానే ఉంటారు. ఎవరో ఒకరు అరా తప్ప హ్మ్. మొత్తం బానే ఉంటారండి. వాళ్ళకి ఇష్టమైనయి చూసుకుంటారు, తీసుకుంటారు. ఇష్టం లేనోళ్ళు ఊరక చూసి ఎళ్ళిపోతా ఉంటారు. ఓకే. ఇట్లా ఆర్గ్యుమెంట్ ఏముండదు. ఓకే. ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేస్తా ఉంది? పర్వాలేదండి. కొంచెం లేట్‌గా అవుతుంది. ముందస్తుగా చేసుంటే ఇంకా బాగుంటది. ఓకే. మాకు కొద్దిగా కష్టం తప్పుతా ఉంటది అవునా? సర్దుకోవటానికి. హ్మ్. ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు నడుస్తాయి? ఈ ఈ సంవత్సరం అయితే 10 రోజులు దాదాపుగా. ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం 11 డేస్ అండి. 11 డేస్. స్టార్టింగ్ రోజు నుంచి 11 డేస్. 11 డేస్ ఉంటుంది. ఒకరోజు ఓపెనింగ్‌కి పోద్ది కాబట్టి మిగతా 10 డేస్ మటికి ప్రతి సంవత్సరం ఇంతే ఉంటది. ప్రతి సంవత్సరం ఇంత. 10 రోజులు. ఓకే. సో, భోజనవాదానికి సంబంధించిన పెద్దల యొక్క పుస్తకాలు ఇక్కడ ఉంటున్నాయని గూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం గూడా ఇక్కడ బుక్స్ కొనేవాళ్ళ సంఖ్య గూడా పెరుగుతా ఉన్న నేపథ్యం కనబడుతుందని వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు గూడా మనకైతే ఇక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. సో, ఆ చిన్న పిల్లల గురించి గూడా చాలా విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి అక్షర జ్ఞానం కోసము, ఆల్ఫాబెట్‌ల కోసమైతే ప్రత్యేకంగా ఒక స్టాల్ అయితే ఉంది. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోని. సార్ చెప్పండి సార్. అంటే ఏంటి అసలు ఈ పలకలు ఏంటి? మనం ఆ పలకలు చూసాం గానీ, ఈ పలకలు కొత్తగా కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ప్రత్యేకత ఏంటి? ఈ పలకల ద్వారా మీరు ఎక్కువ సార్లు వందలు, వేల సార్లు రాసుకోవచ్చు. పలుకుతూ రాసుకోవచ్చు. స్ట్రెయిట్లు విరిగవు, అరగవు. హ్మ్. ఎక్కువ సార్లు రాసుకోవచ్చు మీరు. ఒక్కసారి హ్మ్. ఫౌండేషన్ కూడా బావుంటుంది మీకు. అంటే ఎవరికైనా దీని మీదనే రాసుకోవచ్చా? పిల్లలకు, పెద్దవాళ్ళకి ఎవరికైనా. ఎవరికైనా ఉపయోగపడుతుంది. సో, చిన్నోళ్ళకైనా, పెద్దోళ్ళకైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ పలకల మీద ఎన్ని సార్లైనా రాసుకొని మళ్ళీ చెరుపుకొని మళ్ళీ రాసుకోవచ్చు అనే విధంగా మనకైతే కనపడుతుంది. మనము చిన్నప్పుడు పలకలు అంటే మనం చూసే పలకలు వేరు. ఈ పలకలు గూడా మొత్తానికి ఇక్కడ కొంత మంచిగా కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అన్న ఏంటన్న అసలు మొత్తం ఇవి స్పెషల్ ఏమంటారు? అక్షరాల్లో ఫౌండేషన్ పిల్లలకి చిన్నతనంలోనే ఎందుకంటే ఇదివరకు మనం చదువుకున్నప్పుడు మనం ఎంత చదువుకున్నప్పుడు ఏదైనా ఒక కష్టమైన పదం రాయాలంటే ఇప్పుడు ఫౌండేషన్ స్టడీగా లేక అవును. రాయలేకపోతున్నాం కానీ ఇక్కడ మనం స్లేట్లో మనకి తెలుగులో రెండు ఉంటాయి హ్మ్. అవి దిద్దుతూ పలుకుతూ మనం అక్షరాన్ని పిల్లవాడు ప్లేస్ చేసినప్పుడు ఆ పిల్లవాడికి మైండ్లో సెట్ అయిపోద్ది అక్షరము హ్మ్. తర్వాత ఏంటంటే మనం పేపర్ మీద రాసినప్పుడు కూడా అది గుండ్రంగా రాయగలుగుతాము వాడి అక్షరాన్ని వాడు చెప్పగలుగుతాడు హ్మ్. మరి ఇలా మనకి 14 లాంగ్వేజ్‌లో మనకి ఉన్నాయి స్లేట్స్, బుక్స్ కూడా ఉన్నవి. బుక్స్ గూడా బుక్స్ కూడా అవైలబుల్‌గా విత్ ఉన్నాయి. రైటింగ్ విధంగా రైటింగ్ మనం ఇందులో ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం కాపీ రైటింగ్ బుక్‌లో రాసుకుంటాం. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏంటంటే పిల్లవాడికి ఈజీగా మనం ఫౌండేషన్ అనేది బావుంటుంది. ఎట్లా సార్ ప్రతి ఇయర్ ఎలా ఉంటుంది? రెస్పాండ్ పెరుగుతుందా? ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి మాకు 14 స్కూల్స్ ఆల్రెడీగా ఇవి ఇవి స్లేట్స్ ఇవన్నీ కూడా మేము రన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే. 14 స్కూల్ కూడా ఇవి సక్సెస్ అయినాయి. హ్మ్. మాకు ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకి ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి. అయితే మేము స్లేట్లు ఇక్కడ స్టాల్‌లో కాబట్టి పర్సెంటేజ్ ఎక్కువ ఇచ్చి తక్కువ రేట్‌కి ఎక్కువ మందికి పిల్లలకి మనం పంపించాలనే ఉద్దేశంతోటి స్టాల్. అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో గూడా ఉన్నాయి. కాకుంటే ఇక్కడ మనకి కొంత డిస్కౌంట్‌తోని ఇస్తా ఉన్నాం. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అని గూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక మంచి స్టాల్ అని గూడా మనం చెప్పుకోవచ్చు. ఈ స్టాల్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనేక భాషలలో గూడా మనము రైటింగ్ గావచ్చు, చదువు గావచ్చు, చిన్న పిల్లలకి నేర్పించే విధంగా అయితే మనకైతే ఇక్కడ ఒక స్టాల్ అయితే ఉన్నట్టు గూడా మనమైతే తెలుపుకోవచ్చు.